వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా లభ్యం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. వరి పంటలు ఎర్రబడిపోతున్నా ఎరువులు అందడం లేదని ఆరోపించిన రైతులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని భగ్నం చేశారు. యూరియా అందక పంట దిగుబడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కారాడ వలస పెద్ద బొండపల్లి గదబల వలస పరిసర గ్రామాల ప్రజలు అక్రమ మైనింగ్ తవ్వకాలను ఆపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మేత, రైతులకు కర్రలు, కంపలు అందించే కొండలను నాశనం చేస్తున్నారని మండల ఎంపీటీసీ ఫకీర్ నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభిప్రాయం లేకుండా అధికార పార్టీ నేతలు లాభాల కోసం ప్రకృతిని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల జీవనాధారంతో ఆటలాడితే తీవ్ర పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈరోజు పర్యావరణానికి సంబంధించి ఏర్పాటు చేసిన సభలో జేకే రామారావు అండి. ఇలాంటి ఇంతకు ముందు ఏం జరిగిందంటే హైదరాబాద్ లో పక్షులు అనుమతులు ఇచ్చేవారండి. ఒకటి, రెండు, అమరావతిలో అనుమతులు ఇచ్చేవారండి. కోర్టు డైరెక్షన్ మేరకు హైకోర్టు అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులు ఏమనుకుంటున్నారో మాకు పంపించండి అని అన్నారు. అందరికీ స్క్రీనింగ్ కమిటీ మీరు అందరూ వద్దన్నదే రాసుకుంటారు. నేను ఎవరికి కాదంటారా? రైట్ ఎవరికి లేదు. నమస్తే, నా పేరు శ్రీవాణి. మా ఊరు కారాడ వలస. ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు, రెవెన్యూ ఆఫీస్ అందరికీ నమస్కారం అండి. అంటే ఇప్పుడు మేడం ఈ కోరి వస్తే మాకు వాటర్ అవన్నీ అవుతాయి అని చెప్తున్నాం, కానీ ఇప్పుడు ఉన్నాయని మేము చెప్పట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 75% గొర్రెలు, ఆవులు కాసుకొని మేము బతుకుతాము. మాకు కూలి తప్ప మరి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ కోరి పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాకి ఆవులు కానీ గొర్రెలు కానీ మేపడానికి మాకు అవ్వదు. మా ఉపాధి అంతా కోల్పోద్ది. గ్రామంలో ఉన్న అందరికీ కూడా మెయిన్ ఇదే మాకు ఆ ఉపాధి. ఈ ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అమ్మ, దీంట్లో మ్యాటర్ కూడా పూర్తిగా అసలు ఏమి రాయలేదు. మాకు ఇష్టం లేదు. ఒకే ఒక మ్యాటర్. దీనికి ఎందుకు మీరు రిప్రజెంటేషన్ ఇవన్నీ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత లేదని కొంతమంది ఉద్దేశపూర్వకంగా కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ జాగంటి మురళీకృష్ణ తెలిపారు. నరసాపురంలో మాట్లాడుతూ ఆయన రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం హాస్యాస్పదాన్ని విమర్శించారు. నిజంగా ఎరువుల కొరత ఉందో లేదో ముందుగా తెలుసుకొని నిరసన చేస్తే బాగుంటుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజుకు సూచించారు. మీరు నిరూపించండి. ఏ బ్రాంచెస్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 266 రూపాయలు అమ్ముతారండి యూరియా ప్యాకెట్. ఎక్కడైనా టోటల్లీ స్టేట్ వైడ్ ఎక్కడైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా మా బ్రాంచ్ లో 266 రూపాయలు అమ్ముతున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని రైతులు గాని మా దగ్గర పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎరువుల కొరత అనేది కృత్రిమంగా కావాలని మ్యానిపులేట్ చేసి కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. అంటే యూరియా కొరత వచ్చేసింది, ఏదో రైతులు ఇబ్బంది పడిపోతున్నారనే భావన జనాల్లోకి వెళ్తే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు 2వ బస్తా పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకైనా మంచిదని రైతు ఏం చేస్తాడంటే ముందు చూపుగా ఓ బస్తా పట్టుకెళ్ళి ఇంటికాడ వేసుకుందాం అని బ్లాక్ మార్కెట్ లో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యం యాత్రలో పాల్గొననున్నారు. ఉదయం డిఏఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
అనంతరం జరిగే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ ముఖ్య ప్రసంగం చేయనున్నారు. విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. మనకి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావటం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపడం, శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో చాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే చాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రను ఇవ్వడం జరిగింది. 1.5 కిలోమీటర్ల శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం, అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు, పార్టీ అభిమానులు, అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జగ్గంపేట గోకవరం శ్రీ వీరభద్రుడి గద్య మరియు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిపారు. ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, సరస్వతి పూజలు, సెమీ హోమ వంటి కార్యక్రమాలతో దసరా ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పందిరి రాట ముహూర్తంతో ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు, గద్దె కమిటీ సభ్యులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి శరణాలు 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 అమలాపురం నియోజకవర్గం బండారులంక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొజ్జ ఐశ్వర్య ఎమ్మెల్యే బత్తుల ఆనందరావుపై అనుచిత విమర్శలు చేస్తున్నందుకు గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఆమె అసలు బండారులంక నుంచి తెలియకుండా మాట్లాడుతుందంటూ మహిళలు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, స్థానిక నాయకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. బండారులంక గురించి చాలా చెడుగా, చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి. మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి. మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి. ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం, ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తుల మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి. ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి.
తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నా పేరు పిచ్చికి శ్యామండి. ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఈవిడి ఎవరో ఈ బొజ్జా ఐశ్వర్య అన్న ఈవిడి ఇన్స్టాగ్రామ్ లో నెత్తితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది, ఏ ఊరో తెలియదు ఆవిడ. ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో, దాని అధ్యక్షుడు ఎవడో ఏంటో తెలియదు, స్టేట్ కన్వీనర్ అంట. ఈ బొజ్జా ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబత్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటలు మేము ఖచ్చితంగా. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ కూరగాయల విత్తనాలను రైతులకు అందజేస్తోంది. అగ్రి హార్టికల్చర్ సొసైటీ సెక్రటరీ కామిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ 30 మందికి కిట్లు అందజేయగా ఎస్సీలకు ఉచితం, ఓబీసీలకు 50% రాయితీగా సరఫరా చేశారు. కిచెన్ గార్డెన్ ప్రాధాన్యత పొందుతోందని, మిద్దె వంటలు టెర్రస్ గార్డెన్స్ లో పండించి తాజా కూరగాయలు వినియోగించవచ్చని తెలిపారు. మేము ఒక నర్సరీ ఏర్పాటు చేసాం. మాకు గ్రూప్ ఉంది, టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అని. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏది కావాలన్నా మేము డోర్ డెలివరీ చేస్తాం ఫ్రీగా. అంటే మేము నర్సరీ అని చెప్పేసి ప్రాఫిటబుల్ కాదు మాకు, మేము అంతా ఫ్రీ సర్వీస్ చేస్తాం. ప్లస్ 100 రూపాయల కిట్ కొని ఫ్రీగా మేము ఇస్తున్నాం మా సొంత డబ్బులతో. 50% సబ్సిడీ గవర్నమెంట్ స్కీమ్, 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం జనరల్ బీసీ ఓసీల దగ్గర నుంచి. ఎస్సీల దగ్గరికి 100% సబ్సిడీలో ఇస్తున్నాం. కానీ మా డబ్బులతో మేము కొన్నాం ఈ కిట్లు, 5,000 రూపాయల కిట్లు కొన్నాం. ఇది మన ఆనరబుల్ మినిస్టర్ తేని జయకుమార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషించారు. గతంలో మేము 300 టిష్యూ కల్చర్ బనానా కొవ్వూరు రీసెర్చ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ పంచిపెట్టాం. అలాగే మినిస్టర్ 30 టిష్యూ కల్చర్ బనానా పాండిచేరి టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీలో 28 రూపీస్ ఎక్కువనే, రాజ్ నివాస్లో 2, మినిస్టర్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ తేని జయకుమార్ గారికి 4, ఆ తర్వాత కలై సెల్వి అని చెప్పి డిప్యూటీ పీడీ ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆవిడ రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడకి అక్కడికి వచ్చిన స్టాఫ్ అందరూ. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారైనా కులమత రాజకీయాలు లేదా వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వివాదాస్పద కంటెంట్ షేర్ చేయడం, పోస్ట్ చేయడం ప్రమాదకరమని చెప్పారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లోనే అరెస్టులు జరగవచ్చని సూచించారు. యువత సోషల్ మీడియాను మంచికి మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం ఉందని వారిని రక్షణ తెలిపారు. నా పేరు నరేష్ కుమార్, నేను రాజోల్ సీఎన్ మాట్లాడుతున్నాను. యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, మన ఏరియా నుంచి చాలామంది వెళ్ళి గల్ఫ్ దేశంలో జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నారు. అయితే వాళ్ళు తెలుసో తెలియక ట్రాప్లో పడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ, లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ, లేకపోతే కొంతమంది దేవుళ్ళని ఉద్దేశించి కానీ, లేదా సినిమా హీరోలను ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసు ఒకవేళ కేసు నమోదైతే మేము ఎల్ఓసి పెట్టాల్సి వస్తుంది. ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అదే ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ వెళ్తుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరి ట్రాప్లో పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా, షేర్ చేసినా, లేకపోతే ఒకటి కామెంట్లు పెట్టినా సరే, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి మీరేమీ అనుకోవద్దు. మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది. కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ కుమార్, నేను రాజోల్ సీఎన్ మాట్లాడుతున్నాను. యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం. కర్నూలు జిల్లా ఆదోని శ్రీ గంగాభవాని దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్టులు
ఈరన్న మేసా డేవిడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మగ్దుమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి బలరాం సింగ్, ఉపాధ్యక్షులు నర్సప్ప, జాయింట్ సెక్రటరీ రవీంద్ర గౌడ్, ట్రెజరర్ గౌస్ అహ్మద్, గౌరవ సలహాదారు విఐఎఫ్ నాగరాజుగా ఎంపికయ్యారు. అధ్యక్షులు మగ్దుమ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని పి కోటకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన 9 విద్యార్థులు 1 ఏపీఎస్పీ పోలీసుగా సెలెక్ట్ అయిన వారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి, యువ నాయకులు వైకుంఠం సాయి దినేష్ హాజరయ్యారు. మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఉచిరప్ప, మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న రామచంద్ర నాయుడు అన్న గారికి ఈరోజు మా అక్క బుజ్జమ్మక్క గారు రాలేకపోయారు, వారికి కూడా మా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే మా తెలుగుదేశం పార్టీ దేవనకొండ మండలం నాయకులు చిరప్ప సార్ గారికి, విజయభాస్కర్ గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా ముందున్న విద్యార్థులకు కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఉద్దేశం ఏమిటంటే, మీ అందరి కోసమే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ కోటకొండ గ్రామం నుంచి దగ్గరగా 10 ఉద్యోగాలు సాధించడం అంటే అది ఒక చిన్న విషయం కాదు. ఎంతో వాళ్ళ వెనక ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళందరి అభిప్రాయాలు, వాళ్ళందరి సూచనలు మీకు కూడా తెలియజేస్తే భవిష్యత్తులో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం ఉద్దేశం. దీని మీరందరూ కూడా పెద్దలందరూ ఈ గ్రామం గురించి, ఈ స్థలం ఇచ్చిన దాతల గురించి, అలాగే ఈ చదువు విలువ చెప్పిన సార్ వాళ్ళు, ముందు ఉన్న ఉపాధ్యాయుల గురించి, అందరి గురించి ఆల్రెడీ అందరు పెద్దలందరూ చెప్పినారు. అలాగే ఉద్యోగాలు పొందిన టీచర్. విశాఖపట్నం జిల్లా భీమిలి నిడిగొట్టు గ్రామంలోని సద్గురు సేవ ఆశ్రమంలో ఎల్లాపు వెంకట్ జగన్ చిన్న శ్రీను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన సొంత నిధులతో వృద్ధుల కోసం అన్నదాన, ఫలాలు, చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్న శ్రీను షోల్డర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలని సందర్శించి అవసరమైతే సహాయం చేస్తామని నమ్మకం ఇచ్చారు. కార్యక్రమంలో యువజన విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాణిజ్య మరియు ట్రెజరీ అధ్యక్షులు, గ్రామ 10వ వార్డు సభ్యులు పాల్గొన్నారు. చికాగో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగానికి 132 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమలాపురం ఎర్రవంతెన వద్ద ఉన్న
ఆయన విగ్రహానికి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జి భవన్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ మాస్టర్, కార్యదర్శి జి నాగరాజు, డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ సేవకు అంకితమయ్యారు. సమితి అమలాపురం, ఈ సమితికి డాక్టర్ గంగరాజు గారు అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షుడు. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. ఈరోజు మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే జరుపుకుంటున్నాం. అంటే విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభలలో మన స్వామి వివేకానంద ప్రసంగించి నేటికి 132 సంవత్సరాలు పూర్తయింది. ప్రపంచంలో ఏ ముఖ్యమైన వ్యక్తికైనా సరే పుట్టినరోజులు జరుపుకుంటాం. ఇది సామాన్యంగా జరిగేటటువంటి విషయమే. కానీ ఏ వ్యక్తి ప్రసంగానికి కూడా పుట్టినరోజులు జరుపుకునేటటువంటి ఘనత ఎక్కడా జరగలేదు. ఆ గౌరవం ప్రపంచంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి మాత్రమే దక్కింది. 1893 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలలో ప్రపంచవ్యాప్తంగా మత ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. వారి వారి మతాల యొక్క గొప్పతనాన్ని గురించి వారు ప్రపంచానికి చాటి చెప్పారు. హైందవ మతం గొప్పతనాన్ని చెప్పడం కోసం ఒక స్వామి వివేకానంద అక్కడ ఉన్నారు. కానీ అప్పుడు స్వామి వివేకానంద ప్రసంగానికంటే ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రసంగానికి ఇంత ఘనత ఎందుకు వచ్చింది? విశ్వవ్యాప్తంగా మనం ఎన్ని సంవత్సరాలైనా దాన్ని. రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద ప్రసంగానికి 132 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తిపాటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత పోతుగుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ 1893లో చికాగో సభలో స్వామీజీ ప్రసంగం భారత కీర్తిని ప్రపంచానికి చాటిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం, ఇతర నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇనుమడింపు చేసిన రోజు ఈరోజు. అటువంటి రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానందకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రిన్సిపాల్ పురుషోత్తం గారికి, వైస్ ప్రిన్సిపాల్ సుబ్బనర్సయ్య సార్ గారికి, మిగతా విద్యార్థులకు, మా తోటి నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. స్వామి వివేకానంద మనకు తెలుసు 1863 జనవరి 12వ తారీఖున జన్మించారు. మరి 1893 అంటే 30 సంవత్సరాలకి వారు అమెరికాకి వెళ్ళారు. మరి అమెరికా వెళ్ళిన తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ఆయన కాషాయం గుడ్డలు వేసుకొని ఒక మూల కూర్చోంటే మనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. 9వ తారీఖు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 11వ తారీఖు ఇచ్చారు. మరి ఇచ్చిన వెంటనే ఆయన మొట్టమొదటి ప్రసంగం అమెరికన్ సోదరి మనులారా అని ప్రారంభించడం జరిగింది. అంతవరకు అమెరికాలో మాట్లాడిన ఏ వ్యక్తి కూడా బై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నవాడే లేడు. ఈయన ఆ మాట అన్న తర్వాత సభ మొత్తం లేచి కరతాళ ధ్వనులతో మారు మోగింది. ఆయన చెప్తూ, నేను అత్యంత ప్రాచీనమైన యతి సాంప్రదాయాలకు విలువనిచ్చే దేశం నుంచి వచ్చాను. మా దేశం తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద నూతన ఆటో యూనియన్ స్టాండ్ను ప్రారంభించిన సందర్భంగా సిఐటియు నాయకుడు శరత్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సేవలందిస్తున్న ఆటో కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. అధ్యక్షుడు బుచ్చిరాజు 15,000 ఆర్థిక సాయం తక్కువని పేర్కొంటూ 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మరిదాసు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కార్యక్రమాన్ని రేపు 18వ తారీఖున పెట్టాం. అది తెలుసుకొని నిన్న అనంతపురంలో జరిగిన మహాసభలో ఆయన ముఖ్యమంత్రి గారు 15,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామని. 15,000 ఇస్తే ఏ రకంగా సరిపోతుంది అనుకున్నారు? 15,000 ఇస్తే రోజుకు 41 రూపాయలు పడుతుంది. 41 రూపాయలతో బియ్యం కొనాలా, కందిపప్పు కొనాలా, చింతపండు కొనాలా, ఉల్లిపాయలు కొనాలా? దేనికి పనికి వస్తాయి 41 రూపాయలు? పిల్లలు ఏ రకంగా చదివించుకోవాలి? మా జీవన వృత్తిని నాశనం చేసి నువ్వు కాపాడాల్సింది పోయి నువ్వు కాపాడకుండా మమ్మల్ని నాశనం చేసి ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నావు. కాబట్టి మరి ఇంకోసారి ఆలోచించుకోండి. మాకు ఈ వాహన మిత్ర కాదు, వాహన మిత్ర కింద 15,000 కాదు 25,000 రూపాయలు ఇవ్వాలి.
దీనికన్నా ముఖ్యమైనది మాకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే ఆటో డ్రైవర్కి న్యాయం చేయలేని వాళ్ళు అవుతారు. కాబట్టి ఆటో కార్మికులకి వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి జీవో నంబర్ 21 ప్రతి ఒక్క ఆటో కార్మికులందరూ కూడా ఐక్యంగా అన్నదమ్ముడు వలె కలిసిమెలిసి ఉండి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా కానీ మీ అందరికీ సిఐటి అండగా ఉంటుంది. ఈ సిఐటిలో మీ అందరూ సభ్యులుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ కార్యక్రమాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.